సీన్ చూడగానే ఏంటి కాళ్ళు పట్టుకొని లాగేస్తుంది అనుకుంటున్నారా? లేదండి, మా చిన్న మేనకోళ్ళు పుట్టినరోజు అనమాట. వాళ్ళ మావిని ఆశీర్వదించమని కాళ్ళ మీద పడిపోయింది ఉదయాన్నే. నీకు కేకు, ఉంగరం, ఇంకా ఇంకేం అడగవు? వాచ్, బొమ్మ వాచ్ కొనేస్తామే. హాయ్ చెప్పు. మీ అందరి విషెస్ కూడా అండ్ బ్లెస్సింగ్స్ కూడా మా మేనకోళ్ళకి అయితే ఇవ్వండి. తను ఇప్పుడు 10వ సంవత్సరంలో అడుగు పెట్టబోతుంది. అలానే ఈ ఇయర్ మొత్తం పాపకి ఎటువంటి కష్టాలు లేకుండా మంచిగా చదువు అయ్యి మంచిగా ఉండాలని కూడా బ్లెస్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అయితే ఉదయాన్నే అయితే పాయసం చేశానండి, మళ్ళీ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారని చెప్పేసి. వెరీ గుడ్, దానికి ఇచ్చే. నాకెందుకు? ఇచ్చే, దానికి తింటది. రోజు ఎర్లీ మార్నింగ్ పిల్లలకి పాలు ఇస్తానండి బూస్ట్ వేసి. సో ఈరోజు పాయసం ఇచ్చాను కదా, సేమ్ టేస్ట్ ఉంది, బాగుంది అని ఇంకా బూస్ట్ అంటున్నారు. ఇంకా తర్వాత అయితే దోశలు అయితే వేసానండి. యాక్చువల్లీ ముందు రోజు సండే అనమాట. సో తనకి ఏంటంటే గాజులు కొనడానికి అది అవ్వలేదు. సో చేతికి గాజులు కూడా లేవు. అందుకని టెంపుల్కి వెళ్లే ముందు షాప్కి అయితే వెళ్ళాము. 10 రూపాయల షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. అలా అని చెప్పేసి ప్రతి వస్తువు 10 రూపాయలకు ఉండదు, దాని కాస్ట్ని బట్టి ఉంటుందండి. వస్తువు కాస్ట్ని బట్టి అయితే ఉంటుంది. గాజులు అయితే 100 రూపీస్ అండి. ఒక జత అయితే తీసుకున్నాను మల్టీ కలర్స్లో. ఇంకా వాళ్ళకైతే చేతికి పెట్టుకునే రింగులు కావాలని వచ్చినప్పటి నుంచి అడుగుతున్నారు అనమాట. అందుకని మా కావ్యకి ఒక 2 రింగులు, ఇంకా పెద్ద మేనకోళ్ళకు ఇంకా ఒక రింగు తీసుకున్నాము. నాకు ఇంకో మేనకోళ్ళు ఉందండి, పెద్ద మేనకోళ్ళు అనమాట. తను ఇప్పుడు 10th వచ్చింది. సో 10th ట్యూషన్ అది ఉందని చెప్పేసి అయితే ఇప్పుడు ఊరైతే తీసుకురాలేదు. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. వచ్చేసరికి చాలా లేట్ అయింది. పక్కన ఉన్న శివాలయం అయితే క్లోజ్ చేస్తారండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే తెరిచిందనమాట. సో టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయే ముందు వచ్చామన్నమాట. ఇంకా పూజ అయితే చేశారు. పూజ అయితే మంచిగా అయిందండి. ఇంకా స్వామివారికి పవలింపు సేవ కూడా చేసామన్నమాట. ఇంకా అక్కడ కొంతసేపు ఉండి ఒక 5 నిమిషాలు కూర్చొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంటికి వచ్చిన తర్వాత రిషి మా కోసం వెయిట్ చేస్తుంది. వచ్చిన వెంటనే వాళ్ళ మావయ్య గారి చంకెక్కేసింది అనమాట, ఆడుకుంటుంది. అయితే ఫ్రిడ్జ్లో మా హస్బెండ్ బర్త్డే కోసమని ఒక చిన్న కేక్ తీసుకున్నానండి. అయితే ఆ రోజు ప్రయాణం వల్ల నాకు మా ఆయనకి సర్ప్రైజ్ చేయడానికి కూడా అవ్వలేదు. మా ఆయన చాలా ఫీల్ అయ్యారు. ఎప్పుడు మిడ్ నైట్ కూడా చెప్తానండి విషెస్, ఆ రోజు మిడ్ నైట్ కూడా చెప్పలేకపోయాను. ఏంటో తెలీదు, సడన్ గా చాలా మత్తుగా నిద్ర వచ్చిందండి. అస్సలు లేవలేదు. ఎర్లీ మార్నింగ్ కూడా అస్సలు త్వరగా లేవలేదు. నేను లేచేసరికేమో మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. ఏంటో మా ఆయన బర్త్డే ఈ సంవత్సరం అసలు సరిగ్గా అవ్వలేదేమో అనిపించింది. అయితే మా ఆయన కోసం నేను సర్ప్రైజ్గా కేక్ కూడా తీసుకొచ్చి పెట్టానండి, కానీ కట్ చేయించడానికి అవ్వలేదు. సో ఇంకా అది ఎలానో ఫ్రిడ్జ్లో ఉందని చెప్పేసి ఇంకా మా చిన్న మేనకోళ్ళతో అయితే కట్ చేయిస్తున్నాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అబ్బా అత్తమ్మ, ఇది నాకు కట్ చేయాలనిపించట్లేదు, చాలా క్యూట్గా ఉంది, దాచుకుంటాను అంది. లేదమ్మా ఇప్పటికే 4-5 డేస్ అయిపోయింది, కట్ చేసే అమ్మ అని చెప్తే కట్ చేసింది అనమాట. మనందరికి హ్యాపీ బర్త్డే టు యూ, వెనక్కి హ్యాపీ బర్త్డే టు బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ. హ్యాపీ బర్త్డే కావ్య, హ్యాపీ బర్త్డే కావ్య. అత్తగా పెట్టే అయితే ఆ రోజు మా హస్బెండ్తో కేక్ కట్ చేయించలేదు కదా, సో అందుకని చెప్పేసి మా హస్బెండ్ కూడా నువ్వు కూడా కట్ చేసావా, సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పేసి మా ఆయన్ని అడిగితే పాపం ఆయన కూడా కట్ చేశారు. ఇంకా ఆ రోజు అయితే తినిపించారు. నాకు ఎంత మతిమరపు అంటే మా హస్బెండ్ కోసం 2 గిఫ్ట్స్ అయితే కొన్నానండి. పోనీ ఈ రోజైనా ఇద్దామనుకుంటే ఏంటో నా మతిమరపు, ఈరోజు కూడా మర్చిపోయాను. ఏంటో ఆ గిఫ్ట్స్ కొన్న
సమయమే బాగాలేదనుకుంటా, అస్సలు ఇవ్వడానికి లేదండి, ఇంట్లోనే ఉన్నాయి. ఏం కొన్నాను అనేది నెక్స్ట్ అయితే చూపిస్తాను. అయితే టెంపుల్కి వెళ్ళి ఎన్వి తింటారా అని మాత్రం కామెంట్ చేయొద్దండి. చిన్న పిల్లలు కదా, ఇంకా వాళ్ళు అడుగుతూ ఉంటే ఏం చేయమంటారు, ఇంకా వంట చేయడానికి కూడా టైం లేదండి. అందుకని చెప్పేసి బయట నుంచి బిర్యానీ అయితే తీసుకొచ్చారు. అయితే పిల్లలేమో జాయింట్ బిర్యానీ అడిగారండి, ఇంకా మా కోసమేమో ఇంకా ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు. పిల్లలకేమో హాఫ్ అయితేనే ఎక్కువైపోయింది, ఇంకా మా కోసమేమో ఒక ఫుల్ తీసుకొచ్చారు, అది కూడా మిగిలిపోయింది. అయితే చాలా రోజులైందండి నేను బిర్యానీ తిని, ఎందుకో ఆ రోజు నాకు అసలు బిర్యానీ నచ్చలేదు. మరి చాలా రోజులు గ్యాప్ రావడం వల్ల మరి ఏంటో తెలియదు కానీ అస్సలు నచ్చలేదు. అయినా బిర్యానీ బోర్ కొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి, నచ్చినా నచ్చకపోయినా వేసేస్తాం కదా, అస్సలు వేస్ట్ చేయము. అయితే ఇంకా నైట్ రైస్ కూడా కొంచెం ఉండిపోయిందండి, పిల్లలకైతే కాదు కానీ వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పేసి 2 eggs ఉంటే ఇంకా దాన్ని ఇంకా ఎగ్ రైస్ కింద అయితే చేసేసాను. మొత్తానికి నేను మా హస్బెండ్ కొంచెం కొంచెం వేసుకొని తిన్నాము. అయితే ఈవినింగ్ కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి రెడీ చేశాను. ఇప్పుడు మా కావ్య వేసుకున్న ఫ్రాక్ అయితే మేమే తీసామండి, పలాసలో ఉన్న లక్కీలో. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది, పిస్తా గ్రీన్. ఇంకా రెడీ చేశాను అనమాట. నాకు అసలు హెయిర్ స్టైల్స్ రావండి, ఇంకా నాకు వచ్చిన హెయిర్ స్టైల్ మేనేజ్ చేస్తాను. అయితే వచ్చిన వాళ్ళకి స్నాక్స్ పెడదామని చెప్పేసి బయట నుంచే స్నాక్స్ తీసుకొచ్చానండి. ఊరు వెళ్ళి వచ్చాను కదా, ఇంట్లో సామాన్లు ఏమీ లేము. అయితే వాళ్ళ మావి బర్త్డే చేస్తున్నాడని కాళ్ళకి తెగ మొక్కేస్తుంది యాక్టింగ్ స్క్రీన్. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసింది అనమాట, నేను ఎలా రెడీ అయ్యానో చూడండి అని చెప్పేసి. ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈలోగా మా ఫ్రెండ్స్ అండ్ అందరూ వచ్చేసారు. కేక్ కొత్తలం ఏమో అమ్మాయి రిషి తడుచుకుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. అయితే నార్మల్గా వెనీలా, స్ట్రాబెరీ ఇవన్నీ రెగ్యులర్గా దొరుకుతాయి కదండి, నాకు రెడ్ వెల్వెట్ కేక్ అంటే చాలా ఇష్టం. సో మా హస్బెండ్కి చెప్పాను అనమాట, పిల్లలు కూడా ఫస్ట్ టైం కదా రెడ్ వెల్వెట్ తీసుకురండి, టేస్ట్ చేస్తారు అని చెప్పేసి. అయితే మనకి కేక్ కావాలంటే ముందుగానే చెప్పాలండి, అప్పటికప్పుడైతే ప్రిపేర్ చేయలేరు. అయితే ఈ కేక్ వచ్చేసి 1/2 kg తీసుకున్నామండి, 400 పడింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు కేక్స్లో ఏ ఫ్లేవర్ ఇష్టమో కామెంట్ చేయండి. అయితే మా మేనకోళ్ళు లాస్ట్ ఇయర్ రాలేదండి, బిఫోర్ ఇయర్ వచ్చారు మాకు మ్యారేజ్ అయిన కొత్తలో. అప్పుడు కూడా తన 9వ పుట్టినరోజా కాదండి 8వ పుట్టినరోజు అయితే ఇక్కడే చేసాము, మళ్ళీ 10వ పుట్టినరోజు ఇక్కడే చేసాము అనమాట. అంటే 2 బర్త్డేలు మా ఇంట్లో జరిగాయి, మేమున్న రెంట్ హౌస్లో అనమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంకా మా రిషి ఓ పక్క కేక్ కావాలని గోల, కాకపోతే అస్సలు తినలేదండి, ఊరికే పడేసింది అనమాట. కాకపోతే పిల్లలు అంటేనే అల్లరు కదా, కేక్ చూస్తే అస్సలు వదలరు కదా, హ్యాపీగా ఫీల్ అవుతారు కేక్ అనేసరికి. అయితే కేక్ పైన ఉన్న చాక్లెట్స్ కోసం మాత్రం ఎగబడింది, ఇంకా అవే తినింది, కేక్ అయితే అస్సలు తినలేదు. అయితే బర్త్డే అయితే చాలా వరకు జరిగిందండి. అయితే చిన్నపిల్ల కదా, వాళ్ళ పేరెంట్స్ లేరని మాత్రం మార్నింగ్ ఏడ్చిందండి. రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళే ముందు వాళ్ళ పేరెంట్స్ గుర్తొచ్చారు అనుకుంటా, చాలా బాధపడింది. నాకు కూడా చాలా బాధ అనిపించింది. బయటికి చాలా గడుసుదానిలో ఉంటుంది మా కావ్య, కానీ మనసు చాలా శుతిమెత్తనండి. అందరూ అంటారు నువ్వు మీ మేనత్తలాగే ఉంటావు, నీకు మీ అత్త పోలికలు వచ్చాయని చెప్పేసి నన్ను మా కావ్యాన్ని అందరూ ఎటకారం చేస్తూ ఉంటారు. సో ఏంటంటే అది కూడా నన్ను ఇమిటేట్ చేస్తూ ఉంటుంది అనమాట. నాకు మా కావ్యాన్ని చూస్తే నన్ను నేనే చూసుకున్నట్టు అనిపిస్తుంది. మీ మేనకోళ్ళతో కూడా మీ పోలికి ఇలానే ఉంటుందా కామెంట్ చేయండి. అలానే సమ్మర్ హాలిడేస్కి మీ ఇంటికి మీ చుట్టాలు వచ్చారో లేదో కూడా కామెంట్ చేయండి. ఇంకా మనం ఉండేది ఆ జాబ్ పర్పస్ వేరే వేరే ఊర్లో కదండి, ఇక్కడ మన పేరెంట్స్ అది ఉండరు కాబట్టి మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, నైబర్స్, కొలీగ్సే కదండి మనకి ఏ పార్టీ అయినా, ఏ హ్యాపీనెస్ అయినా, ఏ సాడ్ అయినా వాళ్ళే వస్తారు కదా. సో ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్సే ఎప్పుడూ వస్తూ ఉంటారు. నా వీడియోస్ కనుక మీరు చూస్తూ ఉంటే రిపీటెడ్గా మీకు ఈ ఫ్రెండ్సే కనిపిస్తూ ఉంటారు. ఇంకా మా చర్విక్ గడ్ బర్త్డే కూడా మొన్న 2 days బ్యాకే అయ్యిందండి. యాక్చువల్లీ ఆడ బర్త్డేకి వెళ్ళలేకపోయాను, అందుకే ఆ వ్లాగ్ అయితే మిస్ అయింది. మేము ఆ టైంలో పలాసలో ఉన్నాము. వీడి బర్త్డే వచ్చేసి మా పుట్టింటి దగ్గరలో అనమాట, అక్కడికి ఇక్కడికి 300 kilometers. సో వెళ్ళలేకపోయాము.
మొత్తానికి బర్త్డే అయితే చాలా మంచిగా జరిగిందండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అయితే ఇంట్లో ఏమీ లేకపోవడం వల్ల స్నాక్స్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేయలేదండి, ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను. ఈసారి జిలేబీ ఇంకా బజ్జీ అయితే బయట నుంచి తీసుకొచ్చేసాను. ఫైనల్గా అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగామండి. ఇది ఈ బర్త్డే వ్లాగ్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ క్విక్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అయితే లాస్ట్లో ఒక ఫోటో అయితే తీసుకున్నామండి హ్యాపీగా. అయితే వేరే అన్నయ్య వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్తున్నారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీకి. సో అందుకని ఈవినింగ్ వచ్చేసి మా బర్త్డే పాపకి చాక్లెట్ ఇచ్చేసి రిటర్న్ అయిపోయారు. అది చూసారా మొహం ఎలా పెట్టుకుందో, వెటకారం ఆడతారని చెప్పేసి అలా పెట్టుకుందండి. ఇంతే ఈ వీడియో. ఏమనిపించిందో